హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ స్పెషలిస్ట్ని. ఈరోజు అసలు పైల్స్ అంటే ఏంటి, పైల్స్ గురించి తెలుసుకుందాం. పైల్స్లో ఎన్ని రకాల పైల్స్ ఉంటాయి, పైల్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, పైల్స్ ఉండడం వల్ల మనకి ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి ఫ్యూచర్లో, మనం పైల్స్కి ఎందుకు అంత అర్జెంట్గా చికిత్స చేయించుకోవాలి, పైల్స్ని ఎంత తొందరగా నిర్మూలించుకుంటే అంత మంచిది, అండ్ పైల్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే పైల్స్ మనం అవాయిడ్ చేయొచ్చు అనేది వాళ్ళ వీడియోలో తెలుసుకుందాం. సో పైల్స్ అంటే నథింగ్ బట్ ఏంటి అంటే, మోషన్ పోయే ద్వారం ఏదైతే ఉంటుందో ఈ మోషన్ పోయే ద్వారం చుట్టూ కొన్ని రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాలని మనము సాగినప్పుడు మనం దాన్ని పైల్స్ అంటుంటాం అన్నట్టు. సో ఇక్కడ ఏమవుతుందంటే, గట్టి మోషన్ ఫామ్ అయినప్పుడు ఇది గోడలకు అతుక్కొని గట్టిగా ప్రెషర్తో పోవడం వల్ల ఈ లోపల ఉండే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి సాగి మనకు కిందికి జారుతూ ఉంటాయి అన్నట్టు. ఇట్లా సాగడం వల్ల ఈ సాగుదలనే మనము పైల్స్ అంటాం. అందుకే ఇవి చూస్తే ఎవరికైనా ముద్దలుగా ఉంటుంది పైల్స్ అనేవి. అంతేకాకుండా కొన్నిసార్లు బ్లీడింగ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో పైల్స్ రావడానికి ముఖ్య కారణాలు చూసుకుంటే కనుక మెయిన్గా కాన్స్టిపేషన్, మలబద్ధకం. ఈ మలబద్ధకం ఉన్న వాళ్ళకి పైల్స్ వచ్చే అవకాశాలు 100% ఉంటాయి అన్నట్టు. సో ఈ పైల్స్ అనేవి నథింగ్, అక్కడ ఏదో పెద్ద ముద్ద పెరగడం అనేది కాదు, అక్కడ ఉన్న రక్తనాళాన్ని సాగడాన్ని మనం పైల్స్ అంటుంటాం. సో కాన్స్టిపేషన్ అవాయిడ్ చేస్తే కనుక 100% పైల్స్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయాలంటే ముఖ్యంగా మీరు గమనించాల్సింది 3 విషయాలు. ఒకటి, హై ఫైబర్ డైట్ తీసుకోవాలి. రెండవది, మంచి వాటర్ తీసుకోవాలి. అండ్ మోషన్ వచ్చినప్పుడే వెళ్ళాలి, గంటలు మోషన్ బాత్రూంలో వెళ్ళి కూర్చోకూడదు. ఇట్లాంటి 3 కనుక ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే అసలు లైఫ్లో పైల్స్ అనేవి రాకుండా మనం అరికట్టచ్చు. సో మనకు పైల్స్ వస్తున్నాయని సిమ్టమ్ ఎలా ఇస్తుందంటే, అప్పుడే బర్నింగ్ సెన్సేషన్, పెయిన్, మంట, అంతేకాకుండా అప్పుడప్పుడు అకేషనల్గా బ్లీడింగ్ రావడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. సో ఇందులో కూడా మనకు గ్రేడ్స్ ఉంటాయి అన్నట్టు. ఈ పైల్స్లో మనకు ముఖ్యంగా చూసుకుంటే 4 గ్రేడ్స్ ఉంటాయి అన్నట్టు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని చెప్పి 4 రకాలు ఉంటాయి. యూజువల్గా మనము గ్రేడ్ 1, 2కి పెద్దగా సర్జరీ చేయాల్సిన అవసరం పడదు, ఎందుకంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 అందరికీ ఉంటాయి, అవి పెద్ద కాంప్లికేషన్ తీసుకురావు. బట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఏవైతే ఉన్నాయో ముద్దలు బయటకు వచ్చేస్తాయి కాబట్టి కూర్చోడానికి రాదు, అసలు డిస్కంఫర్ట్ ఉంటుంది, కూర్చోడానికి విపరీతమైన పెయిన్, మంట ఉంటుంది. అంతేకాకుండా మోషన్ వెళ్ళేటప్పుడు ఏదో అడ్డం పడుతున్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంటుంది, మోషన్ సన్నగా వస్తుంటుంది, మోషన్ సరిగా ముక్కాల్సి వస్తుంది, రాదు. ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి దీనికి గ్రేడ్ 3, గ్రేడ్ 4కి 100% చికిత్స చేసుకో. మీరు ఊర్లలో చూస్తుంటారు, ఊర్లోనే కాదు సిటీలలో కూడా చూస్తుంటారు, పైల్స్ అనగానే చాలా మంది భయపడిపోతుంటారు. ఆ ఏరియాలో 2 రకాలుగా, అంటే ఒకటి ఆ ఏరియాని ఎంబాజింగ్ గా ఉండి చూపించడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు. రెండవది, పైల్స్కి చుట్టుపక్కల వాళ్ళు ఎవరెవరు సర్జరీ చేయించుకొచ్చుకుంటే చాలా పెయిన్ ఉంటుంది, కూర్చోలేము, పడుకోలేము, పత్యం ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా 1 month, 1.5 month బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది. చాలా మందికి అపోహలు ఉన్నాయి. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఎస్పెషల్గా నేను చేసే సర్జరీస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ లేజర్ సర్జరీస్. ఈ లేజర్లో ఎటువంటి కోత ఉండదు, ఎటువంటి కటింగ్ ఉండదు, ఎటువంటి సూచర్ కూడా ఉండదు. మనం సూచర్ కూడా ఏమి, ఇందులో జస్ట్ లేజర్ బీమ్ ఉంటుంది, ఆ లేజర్ ప్రోబ్ ఉంటుంది. ఆ లేజర్ ప్రోబ్ తోటే మనం పైల్స్ మొత్తాన్ని కాల్చడం జరుగుతుంది. యూజువల్గా ఓపెన్ సర్జరీలో ఏం చేస్తారంటే ఇక్కడ కట్ చేసి మనం తీసేసేస్తుంటాం. బట్ లేజర్ సర్జరీలో దీని బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి దీనికి సప్లై చేసే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో ఆ రక్తనాళాన్ని కాల్చడం జరుగుతుంది. దీనివల్ల ఆటోమేటిక్గా పైల్స్ అనేవి ష్రింక్ అయిపోతూ ఉంటాయి అన్నట్టు. సో అంతేకాకుండా దీనిలో ఇంకో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటి అంటే స్టేప్లర్ అంటారు, MIPH అంటాం. ఈ MIPHలో ఏమవుతుందంటే, స్టేప్లర్ వాడడం వల్ల ఇంకా అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. గ్రేడ్ 3, గ్రేడ్ 4కి మనం లేజర్తో పాటు కనుక స్టేప్లర్ కూడా యూజ్ చేస్తే 100% ఈ పైల్స్ని మనం నిర్మూలించవచ్చు, ఎటువంటి పెయిన్ లేకుండా, నొప్పి లేకుండా. ఈ 2 సర్జరీలు అంటే ఈ స్టేప్లర్ వాడడం వల్ల కావచ్చు, లేజర్ వాడడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కంప్లీట్ పెయిన్లెస్ సర్జరీ, 0 పెయిన్, ఎటువంటి పెయిన్ ఉండదు. అండ్ సర్జరీ కూడా 20 to 30 minutes సర్జరీ అయిపోతుంది. వితిన్ 12 hours డిశ్చార్జ్ కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా పనులకు వెళ్ళవచ్చు, ఎటువంటి పత్యం లేదు, ఎటువంటి బెడ్ రెస్ట్ లేదు, కంప్లీట్ పెయిన్లెస్ కాబట్టి దీనికి ఎటువంటి అపోహలను నమ్మాల్సిన అవసరం లేదు. లేజర్ ద్వారా కంప్లీట్ రిజల్ట్స్ 100కి 100% రిజల్ట్స్ ఉంటాయి. అండ్ రికరెన్స్ ఏదైతే ఉందో మళ్ళీ వచ్చే అవకాశాలు ఉందో, నేను చాలా మంది చెప్తుంటాను, ఒకసారి లేజర్ అయినా ఒకవేళ MIPH స్టేప్లర్ అయినా కానీ దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి లైఫ్ టైం తీసుకోవాలి, కంపల్సరీ లైఫ్ టైం తీసుకోవాలి. ఇవి లైఫ్ టైం తీసుకుంటే కనుక మళ్ళీ పైల్స్ రాకుండా మనం పూర్తిగా అరికట్టవచ్చు. సో ఇక్కడ లేజర్ ఏదైతే చేస్తామో ఈ వెనకాల నుంచి వెళ్ళి కాల్ చేసేస్తామో, ఒకవేళ స్టేప్లర్ వేసేటట్టుంటే కనుక ఈ ఏరియాలో స్టేప్లర్ అనేది కొడుతూ ఉంటాం అన్నట్టు. సో ఇదంతా ½ an hour ప్రొసీజర్, వితిన్ 12 hours డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే వితౌట్ హెజిటేట్, అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎటువంటి పెయిన్ లేకుండా కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ అందించే బాధ్యత నాది. ఎవరికైనా ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే ట్రీట్మెంట్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను, నన్ను కన్సల్ట్ అవ్వండి. దీనికి కంప్లీట్గా 100కి 100% రిజల్ట్స్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.